హలో అన్నయ్య ఏం చేస్తున్నావు? ఆ వెద ఊళ్ళో లేడుగా, ప్రశాంతంగా భోజనం చేస్తున్నా. చేసిన భోజనం చాలు గానీ చేయి కడుక్కుని ఫ్యామిలీ మొత్తం తీసుకుని అలంకార సెంటర్ షిఫ్ట్ అయిపో. మేము మంగళగిరి ధరన్నాం, వచ్చేస్తున్నాం, అక్కడ కలుసుకుందాం. ఏంట్రా చిరంజీవి సినిమా ఏమన్నా రిలీజ్ అయిందా? సినిమా కాదు, నీ తమ్ముడు చిరంజీవి కృష్ణ గారు సంజయ్ ఎత్తుకెళ్ళిపోయాడంట. దారి మధ్యలో పెద్ద పెద్ద సేజులు కూడా జరిగినాయంట. మీరు ఇంట్లోనే ఉన్నారనుకో, వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎత్తారంట. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా వాడు? ఈ టెన్షన్ ఏమిట్రా? టెన్షన్ పెడతావాడికి కొత్త ఏం కాదు కదా. ఇదిగో బాబీ గారి మిసెస్ కూడా ఉన్న పలంగా ఇల్లు ఖాళీ చేసి అర్జెంట్ గా పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళని కూడా ఇరికించేసాడా? ఆడి పక్కన ఉండాలగానే ప్రైమ్ మినిస్టర్ కూడా ఇరికించేస్తారు కదా. ఇదిగో ఆ లీజ్ ఎవరి దాకా వచ్చి మీరు అర్జెంట్ గా బయలుదేరకండి. చిచి, ఏ ఉద్యోగస్తుడికి ఇన్ని ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి ఈ మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. నా పుస్తకాలు తేవట్లేదు నువ్వు. పారిపోతున్నప్పుడు పుస్తకాలు ఏంట్రా? చూసుకురా. అమ్మో, వాళ్ళే ఉంటారు, దొరికితే చంపేస్తారు. తొందరగా రండి. ఇదిగో అబ్బి, నిన్నే అబ్బి, ఇట్రా. చచ్చాను. ఏంటి సార్? ఏడా ఆ. ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? కొద్ది చిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే, మేడ మీద ఉంటారు. సర్లే బో, నువ్వు బానీరా. ఊరికినేమో పడవా అబ్బి, ఇట్రా మాట. నీకు ఆయన బాగా తెలుసా? ఒకే కాలనీలో ఉంటున్నాం కదండి, ముఖ పరిచయం ఉంది. నాకు ఆ పరిచయం కూడా లేదుగా. తీరా కనపడిన తర్వాత నేను అతను మోసం చేస్తాడేమో, నువ్వు వచ్చి చూపించరాదా? అతను అలాంటి వాడు కాదండి, చాలా మర్యాదస్తుడు. ఆడు మర్యాదయ్యా, గలీజ్ నా కొడుక. ఆడి తమ్ముడు మా పిల్లలు ఎత్తుకెళ్ళాడు. మా ఇల్లుడేమో అడుగుల్లో, నేనేమో రోడ్ల మీద తిరుగుతా ఉన్నాం. ఆ చంద్రశేఖర్ గాడి తొక్క తీసామనుకో, ఆడి తమ్ముడు ఆడున్న బయటకు వచ్చేస్తాడు. ఇద్దరి తొక్క తీస్తే ఆడెందుకు వస్తాడండి? నిన్ను అడిగితే వాడి అడ్రస్ చెప్పలా? అట్టాగే వాడి తొక్క తీస్తే వీడు బయటకు వచ్చేస్తాడు. అన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్లు ఉంటాయి అబ్బే. నువ్వు బండి ఎక్కు. అంటే అది ఏమండి, బస్సుకు టైం అవుతుందండి, రండి. వచ్చేస్తా. పర్లేదులేమో, మా బండిలో దింపేస్తావా? నీది రచ్చ, నువ్వు ఎక్కు. సార్, చిన్న రిక్వెస్ట్ సార్. ఏందో? మేము ఈ కాలనీలో చాలా డీసెంట్ గా బతుకుతున్నాం సార్, దయచేసి మమ్మల్ని గొడవలోకి లాకండి. నువ్వేందయ్యా మరి జెంటిల్మెన్ లాగుంటావా? సరేబో రేయ్ నువ్వు సార్, ఏందా? ఎవరినైనా వెతికేటప్పుడు ఆధారంగా ఒక చిన్న ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగా, సలహా అడిగానా? ఫోటో ఉండి చూపించమా? లేకే ఇగో. అలాగే. అమ్మయ్య. మా ఇంట్లో ఎవరు లేనట్టున్నారన్నా. పగల కొట్టండి, లోపల ఫోటోలన్నా దొరుకుతాయి. అంగుళం అంగుళం వెతకండి, కానీ రా. ఒక్క ఫోటో కూడా లేకుండా జాగ్రత్త పడ్డారన్నా. ఇందాక మనకు అడ్రస్ చెప్పినోడే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ గా ఉందన్నా. ఎరా, నేనేమన్నా పేకు నా కొడుకులా కనిపిస్తున్నానా? మనిషిని చూస్తే టక్కుమని పట్టేస్తా. పోలీసోడు కంటే ప్రమాదమైన నేను. అన్నా ఏందే? ఒకసారి ఇటు చూడు. ఫస్ట్ టైం రా నన్ను ఒకడు మోసం చేయడమా? సరే ఇలాగే అంటావు. వినబడింది, కాలుండ తొక్క తప్పేక మీద. ఈ విషయం అన్నకు తెలితే చంపేస్తాడేమో. మనం చెబితే కదా, నేను చెప్పను, మీరు చెప్పమాకండి. ఏంటి దొరికారా? ఇల్లు దొరికింది, మనుషులే దొరకలా, మొత్తం ఎస్కేప్. వాళ్ళ ఫ్యామిలీ అంతా మోడీ బ్యాచ్లా ఉంది అల్లుడు. కళ్ళ ముందే కనికట్టు చేసే రకాలంటే నమ్ము. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అల్లుడు? ఎవడిదైనా ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. ఆడు చేయాల్సిన పని నన్ను చేయమంటాడు. బెత్తర్ నా కొడుకు. ఇంకేంది రేడు మీటింగా? పండి. రే, నీ చెల్లెలు ఇదే జంగల్లోకి పారిపోయింది. దానికోసం ఎంత కష్టమైనా పడి తీసుకొస్తా. దాని మెళ్ళో నేనే తాళి కడతా. అప్పటి వరకు నీ పరిస్థితి ఇంతే. ఆయన ఏం చేద్దామనా? ఈడు ఈల బాగా వేస్తాడ్రా. వీడితో ఈల వేయిద్దాం. ఎరా, ఒకసారి ఈలేరా చూద్దాం. ఏయిరా. మీరింత సీరియస్ గా తీసుకుంటారనుకోలేదు సార్. సీరియస్ ఏముందిరా? వాడు సంధ్యను ఎత్తికెళ్ళిపోతూ ఉంటే నీకు బాగా కామిగా అనిపించింది కదా, ఇది అంతే. ఒక్కసారి ఈల వేయరా. వెయ్యి. ఇంత టెన్షన్ లో ఏళ్ళు రాదు సార్. పర్వాలేదు, వస్తుంది. ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్యి. సార్, నన్ను ఎంత హింస పెట్టే బదులు ఒక ₹10 పెడితే విజిల్ వస్తుంది, తెచ్చుకొని ఊదుకోవచ్చు కదా సార్. అలా లుక్ స్టే చేయకండి సార్, ప్లీజ్ సార్. రే, వీడితో సౌండ్ బాగా వచ్చేంత వరకు ఈల వేయిస్తూనే ఉండండి. రే, ఎయిర్పోర్ట్లో కంటే బాగా రావాలి.
అందమైన చెల్లెలుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఇంకా దొరకలేదా? దొరకరల్లుడు, వాళ్ళు జాదు నాకుంటారు, ఎప్పుడో జంప్ అయిపోయి ఉంటారు. అన్నా మిమ్మల్ని గెలవనీకి ఎవరో ముగ్గురు వచ్చిండ్రన్నా. ఈ ఊళ్ళో మనని గెలవడానికి ఎవరు వస్తారా? సరే రమ్మని చూద్దాం. ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడ మీద ఉంటారు. నమస్కారం సార్, నా పేరు చెప్పవాళ్లే. అల్లుడు వీడియా కిట్టుగాడు అన్న. ఎరా మీకోసం మా జనాలు ఎదుగుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే. మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా? జుమ్కీలు చెమ్కీలు ఏం లేవు సార్. మీ వాళ్ళు దొరికితే చంపేస్తారేమని భయం. అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్క గారి దగ్గరికి వచ్చాం. నమ్మొద్దలుడు, ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకు ఎంతకాలం చెప్పలా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు. మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా? ఆ వెధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం, మేము రిక్షాలు ఎక్కటం మాకు అలవాటైపోయింది సార్. అప్పటికప్పుడు సర్దుకోలేవని ముందే సర్ది పెట్టుకుంటామండి. మీ తమ్ముడు ఎక్కడున్నాడు? వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్. బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికొస్తాడు, చంపేయండి. మీ పెళ్ళి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం, మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, రూమ్ చూపించు. అల్లుడు, ఆ షిండే గాని తిట్టాడని నీడు తమ్ముడిని నమ్మావు, ఆ తమ్ముడిని తిట్టాడని అన్నగారిని నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళే ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నాం. నాయనా ఏదో ఒక రూలు పడి సావండి. మా తెంగర్ నాయాళ్ళు మీకోసం రోడ్ల మీద తిరుగుతుంటారుగా, ఎడక సావమని చెబుతా. రే అరే మన బాబీ గారే, ఎవరో బాయ్ అనుకున్నాను. అలా అనుకున్నారా? ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు? మీ పెద్ద పిల్లడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? పొద్దున్నే పెళ్లి కదా, సంచిని పెళ్లి కూతుర్ని చేద్దామని వచ్చాం. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు? నేనా? ఆ. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా? పళ్ళు కొరకుండా సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. నేను చెప్పను. చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను. ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో. మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి. నేను చెప్పను. నిజంగానండి. ఒట్టు? మీ మీదొట్టు. నా మీద ఒట్టా? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. 5వ నెంబర్ గదిలో ఉన్నట్టుంది, నాకు తెలియదు. 5 సంధ్య, ఏంటమ్మా ఇది? పొద్దున్న పెళ్లి పెట్టుకుని ఇంత డల్గా ఉంటే ఎలాగా? పెళ్లి కూతురంటే కళకళ్ళాడుతూ ఉండాలి. ఇదిగో మా తరఫు నుంచి ప్రధానం చీర. కృష్ణ రేపు పొద్దున కల్లా వచ్చేస్తాడమ్మా. పెళ్లి అదిరిపోతుంది. మా కిట్టుగాడు అదర కొట్టేస్తాడు. ఎందుకండి గురుగారు పొద్దున్నే తాగుతారు? బాడీ పాడవద్ది. టైం ప్రకారం తాగడానికి దాని టానిక్కా బ్రాంది. అప్పిచ్చేవాడు ఉంటే ఎప్పుడైనా తాగొచ్చు, ఎక్కడైనా తాగొచ్చు, ఎలాగైనా తాగొచ్చు. నువ్వు వెళ్ళి స్ప్రైట్ పట్టరా. నేను అడుగుతాడు ఎవడు, మీరే తీసుకోండి. ఏమ్మా స్ప్రైట్ అమ్మా. ముందు పాత బాకీ 500 ఇవ్వు. కలిపి రాసుకో. రోజు రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. బ్యాంక్ అన్నాక అప్పు ఇవ్వాలి, హోటల్ అన్నాక అరువు ఇవ్వాలి, తప్పదు. నేనెవరు? ఎందుకేవో? పేదలను నమ్మి ప్రభుత్వం పావలా వడ్డీకే రుణాలు ఇస్తోంది. అమెరికా, జపాన్ టెక్నాలజీని నమ్మి రుణాలు ఇస్తోంది. ఆఫ్టర్ ఆల్ నన్ను నమ్మి 7 రూపాయలు స్ప్రైట్ ఇవ్వలేవా నువ్వు? మీరు ఎన్ని లాజిక్లు మాట్లాడినా వాడు మీకు ఇవ్వడండి. రే స్ప్రైట్ అన్న వదులుకుంటాను కానీ క్వార్టర్ మాత్రం వదులుకోలేనురా. వాటర్ మిక్స్ చేసుకు తాగేస్తాను. నువ్వు వెళ్ళి వాటర్ పట్టురా. ఇదిగో అబ్బాయా. ఎక్స్క్యూజ్ మీ, అటు పనిలో ఉన్నాడు, నేను ఖాళీగా ఉన్నాను, మనం మాట్లాడుకుందాం రండి. మ్యాటర్ అని చెప్పండి. ఏం లేదబ్బాయా, మా అమ్మాయి తప్పిపోయింది. తప్పిపోయిందా లేచిపోయిందా? లేచిపోయిందిలే. చెప్పుకునేటప్పుడు కొంచెం క్లాస్ గా ఉంటుందని తప్పిపోయిందని చెప్పుకుంటున్నాం. ఎవరితో లేచిపోయింది, ఎందుకు లేచిపోయింది, ఎప్పుడు లేచిపోయింది? మా అల్లుడు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయిని ఓ బెజవాడు కుర్రాడు లేపుకుపోయాడయ్యా. ఏంటి 3 బళ్ళు 30 మంది జనాలు ఉన్న మీ దగ్గర నుంచి మీ అమ్మాయిని లేపుకెళ్ళిపడంటే ఆడు సూపర్ అండి. పొయ్యిలో పెట్టి కాల్చేస్తాం. మీ కాన్సెప్ట్ నాకు అర్థమైంది. వాడిని పట్టుకుని మీకు చెప్పాలి. ఎంత ఇస్తారు? ఎంత కావాలంటే అంత ఇస్తానయ్యా. వాళ్ళ ఫోటోలు ఇవ్వండి. లేవు. ఫోన్ డీటెయిల్స్ చెప్పండి. అమ్మాయి పేరు సంచ, ఎర్రగా బొర్రగా అందంగా ఉంటది. అబ్బాయి చింపురు చుట్టూ వేసుకుని పక్క 420 ఉంటాడా? నీకెట్టా తెలుసు? ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ అలాంటి ఎదలకే కదా పడతారు. కరెక్ట్ గా చెప్పావు. సరే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. 984 చెప్పండి. ఇచ్చా చెప్పించుకో. 9848017888. ఓకే. పడుకునేప్పుడు ఫోన్ కట్టేయకుండా పడుకోండి. వాళ్ళు దొరకగానే ఫస్ట్ ఫోన్ మీకే చేస్తాను. వెళ్ళండి. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. మాట్రా గురుగారు, హైదరాబాద్ లో పారిపోయిన వాళ్ళు మన గూడానికి ఎందుకు వస్తారండి? పూర్ ఫెలో. నేను తాగుతున్న ఈ బ్రాంతి బెంగళూరులో తయారైంది. అది మన గూడెం రాలా? నేను తాగట్లా? అలాగే మన టైం బాగుందనుకో, వాళ్ళు కూడా మన గూడెం వస్తారు, మనకు దొరుకుతారు. అది కాదు సార్.